అమెరికా ఇజ్రాయెల్ కంటే అతి శక్తివంతమైన రక్షణ వ్యవస్థను భారత్ ఎలా సొంతం చేసుకుంది? అమెరికా భారత్ని ఆనాడు ఎమోషనల్ గా ఎందుకు బ్లాక్మెయిల్ చేసింది? భారత్ రష్యా మధ్య ఒప్పందం ఏంటి? మోదీ వేసిన కీలక అడుగు ఏంటి? అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఫోకస్ నౌ. నేను నవీన్. ఈరోజు భారత్ పాక్ యుద్ధంలో పాక్ నుంచి వస్తున్న ప్రతి మిసైల్ ని, ప్రతి డ్రోన్ ని, ప్రతి యుద్ధ విమానాల్ని భారత్ గడ్డ తాకకు ముందే గాల్లోనే మన ఆర్మీ ధ్వంసం చేసి పేల్చేస్తున్నటువంటి వార్తలు వింటుంటే మన రోమాలు నిక్కబడుస్తున్నాయి కదా. భారత గగనతలంలోకి చొచ్చుకొస్తున్న ప్రతి శత్రు విమానాన్ని చూస్తూ నవ్వుతూ మన దేశం గర్వంగా ఒక్కటే చెబుతుంది: మీ తోడేళ్ల ఆటలు ఇక ముగిసిందని. దేశం మీద ప్రేమ, రక్షణ అవసరం, భయంకరమైన ఆశల నుంచి బయటపడేందుకు తీసుకున్న విప్లవాత్మక అద్భుతమైన నిర్ణయం భారతదేశాన్ని కవచంలా కాపాడుతుంది. అదే S-400 సుదర్శన్ చక్ర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ క్షిపణులు కనీసం మన బోర్డర్ దాటాలంటే కూడా వచ్చ పోసుకునేలా చేయడంలో కీ రోల్ గా నిలిచింది. అసలు ఈ 400 ఏంటి, దీని సామర్థ్యం ఏంటి, దీన్ని భారత్ కొనుగోలు ఎందుకు చేసింది, కొనుగోలుకి గల కారణాలు ఏంటి, అప్పుడు ఎదురైనటువంటి పరిస్థితులు ఏంటి అనేది ఈ రోజు మనం ఈ స్టోరీలో చూడబోతున్నాం. విష్ణు చేతిలో సుదర్శన్ చక్రం, భారత్ చేతిలో S-400 అస్త్రం. మన సైనికుడు పాదం మోపే ప్రతి అడుగుకి భద్రత కల్పించే శక్తి ఉంది. ఒక దేశ భద్రత అనేది బలమైన జవాన్లతోనే సాధ్యం. అదే విధంగా దేశ భద్రతకు తీసుకునే శక్తివంతమైనటువంటి నిర్ణయాలు దేశ భవిష్యత్తును తలెత్తుకు నిలబడేలా చేస్తాయి. ఇప్పుడు ఆ భవిష్యత్తును మలిచింది మన ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో తీసుకున్న S-400 నిర్ణయం. భారత్ S-400 ట్రయంఫ్ వ్యవస్థని కొనుగోలు చేయడానికి ప్రధానంగా పలు వ్యవహారిక, వ్యూహాత్మక, సాంకేతిక కారణాలు ఉన్నాయి. మనకి పాకిస్తాన్ తో పాటే చైనా కూడా అతిపెద్ద శత్రువు. అప్పట్లో భారత్ పై కవ్వింపు చర్యలకు దిగుతూ ఉండేది. అంతేకాకుండా చైనా నుంచి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్స్ అంటే LAC, పాకిస్తాన్ తో కూడిన లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే LOC వద్ద గగనం నుంచి ముప్పు ఎప్పటికప్పుడు పెరుగుతుంది. మన దగ్గర అత్యాధునిక ఫైటర్ జెట్లు ఉన్నాయి. అలాగే భారత వాయుసేన వద్ద భారత్ సొంతంగా రూపొందించుకున్న ఆకాష్, శామ్, రష్యా మేడ్ పిచోరా, OSA, AK వ్యవస్థలు, రాడార్ మిసైల్స్ ఉన్నప్పటికీ అవి చిన్న పరిధి వరకు మాత్రమే పనిచేసేవి. కానీ శత్రు దేశాలు ఎయిర్ స్ట్రైక్ ని 100 కిలోమీటర్ల దూరం నుంచే పసిగట్టి నాశనం చేసే సామర్థ్యం కలిగిన సిస్టమ్ మాత్రం లేదు. అంతేకాకుండా పాకిస్తాన్, చైనా కలిసి ఇటీవల సంవత్సరాల్లో డ్రోన్ టెక్నాలజీ, క్రూయిజ్ మిసైల్స్, హైపర్సోనిక్ వెపన్స్ వంటి ఆధునిక ఆయుధాలని అభివృద్ధి చేసుకున్నాయని చెప్పుకుంటున్నాయి. ఈ ముప్పును ఎదుర్కోవడానికి భారత్ కు సుదీర్ఘ పరిధిలో గగన దాడుల్ని గుర్తించి వెంటనే స్పందించి గాలిలోనే అంతం చేసే శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ అవసరమైంది. దీన్నే మన ఇండియన్ ఫోర్స్ ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. అక్కడే మోదీని ఆలోచింపజేశాయి. అలాంటి ఎక్విప్మెంట్ కొనుగోలు చేయాలని మోదీ, రక్షణ శాఖ మంత్రి మనోహర్ ఇద్దరు కూడా పట్టుబట్టి అలాంటి టెక్నాలజీ గురించి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి అధికారుల్ని పంపించి అధ్యయనం చేశారు. కానీ ఏ దేశం కూడా భారత్ ని ఇంప్రెస్ చేయలేకపోయింది. ఎందుకంటే ఆ దేశంతో పోలిస్తే అప్పటికే మన దేశంలోనే ఇంకా అత్యాధునిక టెక్నాలజీ ఉంది. అయితే అమెరికా కూడా ఆహ్వానించింది. మేము అత్యాధునిక సాంకేతికత కూడిన పేట్రాయిడ్ PAC-3 ఇంకా థర్డ్ ని తయారు చేశామని దాన్ని ట్రైల్ కూడా చేసి చూపించింది. కానీ అది భారీ ఖర్చుతో ఉండటమే కాకుండా సామర్థ్యం తక్కువ ఉన్నందున భారత్ అధికారులు మళ్ళీ వెనక్కి వచ్చారు. ఇక్కడే భారత్ మేలు కోరే మిత్ర దేశమైన రష్యా S-400 ని భారత్ కి పరిచయం చేసింది.
అమెరికా తయారు చేసిన దాంతో పోలిస్తే S-400 తక్కువ ఖర్చుతో ఎక్కువ పరిధిలో సమర్థవంతంగా పనిచేసింది. భారత్ రక్షణ శాఖ మొదటిసారిగా S-400 టెక్నాలజీ పైన ఆసక్తి చూపించింది. జూన్ 2015లో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ మిత్ర దేశాలుగా రక్షణ ఒప్పందాలపై చర్చలు మొదలుపెట్టారు. ఆ తర్వాత 2016లో గోవా బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో భారత్ రష్యా మధ్య S-400 కొనుగోలు ఒప్పందానికి రూపురేఖలు ఖరారు చేయబడ్డాయి. ప్రధాని మోదీ ఇంకా పుతిన్ మధ్య ద్వైపాక్షిక సమావేశంలో ఈ ఒప్పందం కుదిరింది. దాన్ని అధికారికంగా అక్టోబర్ 5, 2018న న్యూఢిల్లీలో జరిగిన భారత్ రష్యా 19వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో $5.43 బిలియన్ అంటే మన కరెన్సీలో 39,000 కోట్ల రూపాయల విలువైన ఒప్పందంపై భారత్ రష్యా సంతకం చేశాయి. దానికి స్వదేశీ పేరు S-400 సుదర్శన్ చక్రగా నామకరణం చేశారు. ఈ ఒప్పందం అంత ఆషామాషిగా జరగలేదు. రక్షణ మంత్రి మనోహర్ దీనిపైన చాలా కృషి చేశారని చెప్పాలి. విపక్షాలు ప్రతిపక్షాలు దీన్ని వ్యతిరేకించినప్పటికీ కూడా పట్టుబట్టి నరేంద్ర మోదీ అండ్ రక్షణ శాఖ మంత్రి మనోహర్ల కృషి ఫలితమే ఈ S-400 గా చెప్పుకోవచ్చు. ఇది మోదీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న అత్యంత కీలకమైన రక్షణ నిర్ణయంగా చెప్పుకోవచ్చు. కానీ ఈ ఒప్పందంపై అమెరికా జీర్ణించుకోలేకపోయింది. భారత్ పై ఎదురు తిరిగింది, ఎమోషనల్ బ్లాక్మెయిల్ కూడా చేసింది. అదేంటంటే CAA-TSA అంటే కౌంటరింగ్ అమెరికాస్ అడ్వైజరీ త్రూ శాంక్షన్ యాక్ట్ అనే అమెరికా చట్టం ప్రకారం రష్యా నుండి ఆయుధాలు కొనుగోలు చేసే ఆయా దేశాలపై అమెరికా ఆంక్షలు విధించవచ్చని, అంటే ఆ దేశాలకు అమెరికా ఎప్పటికీ కూడా యుద్ధ సమయాల్లో సాయం చేయనక్కర్లేదనే చట్టం ఉందని హెచ్చరికలు చేసింది. అయినప్పటికీ కూడా మోదీ ఆ హెచ్చరికలను కూడా లెక్క చేయకుండా భారత్ తన స్వతంత్ర రక్షణ విధానాన్ని నమ్మి ఒప్పందాన్ని ముందుకు నడిపించారు. అలా నవంబర్ 2021లో రష్యా నుండి మొదటి S-400 స్క్వాడ్రన్ పంజాబ్లోని పఠాన్ కోట్కి డెలివరీ అయింది. దాని తర్వాత 2022 జూలైలో రెండవ స్క్వాడ్రన్ సిక్కిం వద్ద, 2023 ఫిబ్రవరిలో మూడవ స్క్వాడ్రన్ రాజస్థాన్, గుజరాత్ ప్రాంతానికి చేరుకుంది. ఇక 2024-25లో నాలుగవ స్క్వాడ్రన్ డెలివరీ జరగాల్సి ఉంది. ఇక 2020 నాటికి భారతదేశంలో మొత్తం 5 స్క్వాడ్రన్లు భారత్ రక్షణ వ్యవస్థలో భాగం కానున్నాయి. అయితే ఈ S-400 యొక్క అధునాతన సామర్థ్యం చూస్తే దీని గురించిన పూర్తి వివరాలైతే నేను మీకు అందించలేను, కానీ కొద్దిపాటి వివరాలైతే అందించగలను. క్షిపణులు, రాకెట్లు, యుద్ధ విమానాలని తక్కువ సమయంలోనే కూల్చివేయగలదు. 600 కిలోమీటర్ల దూరం నుండే ఆకాశంలో స్ట్రైక్ ని లాక్ చేయగలదు. గరిష్టంగా 400 కిలోమీటర్ల దూరంలో ఉండగానే వాటిని ధ్వంసం చేయగల శక్తి ఈ S-400 కి ఉంది. ఇక స్ట్రైట్ గా ఆకాశంలోకి 30 కిలోమీటర్ల ఎత్తు వెళ్ళగలదు. ఒకేసారి 80 టార్గెట్లని ట్రాక్ చేసి అందులో 36 టార్గెట్లని ఏకాకాలంలో ఖచ్చితత్వం దాడి చేసి ధ్వంసం చేయగలదు. వేర్వేరు రేంజ్ల మిసైల్తో ఏ దిశలో నుంచైనా దాడి చేసి సమర్థవంతంగా తిప్పి కొట్టగలిగే శక్తి ఈ S-400 కి ఉంది. ఒక్కసారి లాక్ చేస్తే మిస్ అవడం అంటూ జరిగే ప్రసక్తి లేదు. ఇది చాలా శక్తివంతమైనది, ఎందుకంటే పాకిస్తాన్, చైనా నుండి వచ్చే వైమానిక ముప్పుల్ని నివారించడమే కాకుండా అమెరికాకు చెందిన థాడ్ ఇది కేవలం 150 నుంచి 200 కిలోమీటర్ల రేంజ్ మాత్రమే. తర్వాత PSC-3 రేంజ్ కూడా 180. అలాగే ఇజ్రాయెల్ది కూడా చాలా తక్కువ రేంజ్. కానీ S-400 భారీ పరిధిలో సంక్లిష్ట ముప్పులని తిప్పికొట్టగలదు. అంటే ప్రస్తుతానికి భారతదేశం దగ్గర ఉంది అమెరికా, ఇజ్రాయెల్ కంటే కూడా అత్యాధునిక శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గా చెప్పుకోవచ్చు. ఈ S-24 ఒక క్షిపణి వ్యవస్థ మాత్రమే కాదు, ఇది ఒక వ్యూహాత్మక సందేశం కూడా. నిజంగా ఆనాడు మోదీ దేశ రక్షణకు వేసిన సాహసోపేత అడుగు భారత్ రక్షణ వ్యవస్థలో ఒక మైలురాయని చెప్పుకోవచ్చు. ఇదో 130 కోట్ల మందికి రక్షణ కల్పించాలనుకునే దేశ బాధ్యత. సముద్రాల కన్నా విశాలమైన మన ఆకాశాన్ని శత్రువుల చూపుల నుండి కాపాడాల్సిన బాధ్యత. ఆ బాధ్యతని మాటల్లో కాదు, చర్యలతో చూపించిన ఓ గొప్ప నిర్ణయమే మోదీ తీసుకున్న ఈ S-24
ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. చైనా పొరుగు గోడ దాటి చూస్తుంది, పాకిస్తాన్ పిచ్చి కలలకు అంటుంది. కానీ మనం ఒక ప్రకటన చేశాం, భారత గగనానికి గుండె ఉంది, దాన్ని తాకాలంటే ధైర్యం కావాలి. మా ఒక్క జవాన్ 100 బుల్లెట్లకు సమానం. ఆ బుల్లెట్లకి అధునాతన టెక్నాలజీ తోడైతే ప్రపంచ పటంలో శత్రు దేశం తుడిచిపెట్టుకుపోతుంది. S-24 ఇది కేవలం మిసైల్ సిస్టమ్ కాదు, ఇది ఒక దేశపు గర్వం, గగనంలో అలుపెరగని జాగృతి. ఇది భారతదేశం తీసుకున్న శక్తివంతమైన ప్రతిజ్ఞ. ఇదిరా నా దేశం, ఇదిరా నా దేశ చరిత్ర అని శత్రువుల గుండెపై కాలు మోపి చెప్పే రోజు ఇది. ఇక ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఏ యుద్ధమైనా దానికి భారతదేశం విజయం సాధిస్తుంది. మన భారత సైన్యం ముందుండి మనల్ని కాపాడుతుంది. ఇది భారతదేశం అత్యంత శక్తివంతమైన S-400 సుదర్శన్ చక్ర యొక్క స్టోరీ. ఇక ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అంతేకాకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై భారత్, జై హింద్.